Praise the Lord. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారా? నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మోక్ష మార్గం టీవీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? చాలా సంతోషం. మీరు ప్రార్థిస్తూ ఉంటే చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నూరంతలుగా దీవించునుగాక. ఇదిగో వాక్యం వినడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకున్నట్టుకు గాను దేవుడి వైపునకు చూద్దాము. తలలు వంచి ప్రార్థించుకుందాము. పరలోకమందున్నటువంటి మా తండ్రి అయిన దేవా, భూమి మీద ఉన్నటువంటి నీ ప్రజలను నీవు దృష్టించి చూచుచు నీవు మమ్మల్ని ప్రతినిత్యము సరిచేయుటకు గాను నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి నీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి సువార్తను మేము ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తును పోలి నడుచుకునే అనుభవములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, నీ కుమారుని యొక్క పోలికలోనికి మేమందరము మార్చబడాలి. నీవే మమ్మల్ని మార్చుమని, ఈ వాక్యము ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి సమూయేలును తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన ఎరిగి ఉండి ఏర్పరచుకొని అభిషేకించి తన ప్రజలకు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా సమూయేలును నియమించి నడిపించాడు. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలునకు తోడై ఉండి సమూయేలు పలికిన ఏ మాట కూడా అది వ్యర్థంగా తిరిగి రాకుండా, ఇంగ్లీష్లో అయితే దట్ ఈస్ వర్డ్ షుడ్ నాట్ ఫాల్ డౌన్ అనగా ఆయన మాటలు సమస్తమును దేవుని చిత్తానుసారంగా నెరవేర్చాయి. ఆ విధంగా సమూయేలును దేవుడు నడిపించాడు. మరి సమూయేలును నడిపించిన దేవుడు అని మనం వింటే నీకు నాకు వచ్చేది ఏమిటి? ఓహో, ఆహా అనుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే కదా. కానీ సమూయేలును పిలిచిన దేవా, నన్ను కూడా ఆ విధంగా పిలిచి వాడుకో. సమూయేలును బలపర్చిన దేవా, నన్ను కూడా బలపరచు. సమూయేలుకు నీ చిత్తమును బయలుపరిచి ఆ విధంగా నెరవేర్చిన తండ్రి అయిన దేవా, నాకు కూడా నీవు నీ చిత్తమును బయలుపరిచి నీ చిత్తానుసారంగా నడుచుకున్నటకు, మాట్లాడుటకు నన్ను బలపరచు, నన్ను వాడుకో అని నీవు నేను మనం దేవుణ్ణి అడగాలని ఈ వాక్యాన్ని వినిస్తూ ఉన్నాం. అంతేగాని ప్రవక్త అయినా అని రాసుకొని పెట్టుకోవడానికి కాదు. ఈ దినమున అందరూ ప్రాఫిట్సే. చాలామంది తమ పేరు ముందుగా ప్రాఫిట్ అని పెట్టుకొని ఉంటున్నారు. అవును, నిన్ను దేవుడు పిలిస్తే, నా సహోదరుడా, నా సహోదరి నన్ను పిలిస్తే అప్పుడు మనము ప్రాఫిట్ అని పెట్టుకుందాం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తను తాను దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి ఈ దినమున ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు కోరిన విధంగా కీషు వాడైనటువంటి సౌలును రాజుగా నియమించిన తర్వాత సమూయేలు సౌలుతో చెప్తాడు, నీవు వెళ్ళి ఆగు, నేను వచ్చే వరకు నువ్వు ఆగుమని చెప్పి దేవుని మాటగా సమూయేలు రాజైన సౌలుతో చెప్తాడు. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు కాదు, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము
8వ వాక్యాన్ని మనం చూసుకుందాం. ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 13 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 8. సమూయేలు చెప్పినట్టు అతడు అనగా రాజైన సౌలు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనకు ఎవరైనా ఒక మాట చెప్పి దాని ప్రకారం నడుచుకోమంటే నడుచుకుంటున్నామా? మనుషులే ఈ విధంగా మీరు ఆగండి, మీరు ఉండండి అని చెప్తే ఎవరు సమయమును పాటించడం లేదు, లోబడడం లేదు, ఓర్చుకోవడము లేదు. సమూయేలు వచ్చి నేను దహనబలిని అర్పిస్తాను అని సౌలుతో చెప్పినప్పుడు సౌలు ఏం చేయాలి? దహన బలి అర్పించుట నేను కాదు, అది నాకు ఇవ్వబడినటువంటి పరిచర్య కాదు, నాకు ఇవ్వబడినటువంటి భారము కాదు. దేవుడు నన్ను రాజుగా నియమించాడు, రాజ్యమును పరిపాలించాలి నేను. అంతేకాని దేవుని సేవా పరిచర్య విధానము లోపల నేను చేయి వేయకూడదు అని సౌలు అనుకోలేదు. ఈ దినములో కూడా మరి చాలామంది తమ పరిధిలో లేనటువంటివి, దేవుడు తనను ఏ సేవా పరిచర్యకు దేని కొరకైతే పిలిచాడో ఆ సేవా పరిధిని దాటి వాక్యోపదేశకునిగా సువార్థికునిగా ఒకరిని పిలిస్తే ఇప్పుడు ఆ సువార్థికుడు ఏం చేస్తున్నాడు అంటే నేను ప్రాఫిట్ అంటున్నాడు. అద్భుతాలు చేసేవాడు, దేవుడు ఇచ్చాడా అద్భుతాలు చేసేటటువంటిది? ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఎవరికి విరోధంగా చేస్తూ ఉన్నామో అనేది ఎవరు ఆలోచించడం లేదు. విశ్వాసంతో చేస్తున్నామండి, అవును చేశాను, కార్యాలు జరగడం లేదా? జరుగుతాయి. దేవునికి అవమానము కలగకుండా ఆయన నామమున నేనేదైనా చేస్తే అది తప్పక దేవుడు చేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ శిక్షను మాత్రం భరించాలి. ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఫర్ డిసొబీడియన్స్. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మనము చేస్తున్నటువంటి పనులకు పర్యవసనము శిక్ష. లోబడాల్సిందే. ఎందుకంటే దేవుడు నీవు చేసిన దానికి శిక్ష వేయడం లేదు, కానీ ఆయన చెప్పినది ముందుగానే వ్రాయబడి ఉన్నది. దాని ప్రకారం నడుచుకోకపోతే ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు దేవుడు, అది జరుగుతుంది అంతే. రాజైన సౌలు ఈ విధంగా తాను చేయకూడని బలి అర్పణ చేసేసాడు. అలా చేశాడో లేదో వెంటనే ఏం జరిగిందో చూడండి. 10వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 10వ వాక్యం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. అతడు ఎప్పుడైతే దహన బలి అర్పించి చాలించాడో వెంటనే సమూయేలు వచ్చాడు. వచ్చి నీవు చేసిన పని ఏమని అడిగాను. నీవు చేసిన పని ఏం పని చేశావు నువ్వు? మనం అడుగుతాం కదా,
ఏం పని చేశావయ్యా, పాప ఏం పని చేశావమ్మా నీవు? అయ్యో నేను ఎలా తల ఎత్తుకొని తిరగాలి ఇప్పుడు? అయ్యా నేనేమని జవాబు చెప్పాలి నువ్వు చేసిన పనికి? నీవు చేయకూడదే, నీకు నేను ముందుగానే చెప్పాను కదా, ఏం జరగబోతుందో నీకు ముందుగానే చెప్పాను కదా, అయినా నీవు ఈ పని చేసి కూర్చున్నావు. నేను ఎలా జవాబు చెప్పాలి? ఎలా తల ఎత్తుకొని తిరగాలి? ఎలా నా కుటుంబము ఇప్పుడు మేము నిలబడగలగాలి అని ఎందరో తల్లిదండ్రులు, భర్త లేకపోతే భార్య విలపిస్తున్నారు, బాధపడుతున్నారు. తల ఎత్తుకోలేక సిగ్గుతో అవమానముతో తలదించుకొని ఉంటున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని పని అయినా కుటుంబములోని పని అయినా మనము ఏది చేయాలో ఏది చేయకూడదో ఆజ్ఞకు లోబడి జీవించినట్లయితే మన ముఖములు ఎప్పుడూ సిగ్గుతో లజ్జింపబడవు. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడనంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక అవివేకపు పని చేసితివి. చూడండి, చాలా జ్ఞానవంతుని నేను, చాలా జ్ఞానం ఉంది అనుకొని ఉంటారు అనేకులు. కానీ దేవుని మాటకు ఎవరైతే లోబడరో, దేవుని ఆజ్ఞానుసారంగా ఎవరైతే నడుచుకొనరో, ఎవరైతే ఆయన ఆజ్ఞను తృణీకరించి తమ ఇష్టానుసారంగా, నేను చేస్తున్నది దేవుని పనే, మళ్ళీ అది అవివేకపు పని. ఎవరైతే డిజొబీడియంట్గా ఉంటారో దేవుని దృష్టిలో వారు అవివేకులు. దేవుని దృష్టిలో వారు అవివేకులై ఉన్నారు. నేను కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం నేను చేయకపోతే నేను కూడా అవివేకినే. అయితే సమూయేలు ఇంకా చెప్తూ ఉన్నాడు సౌలుతో, ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. వెంటనే జరిగిపోతూ ఉన్నాయి. చూడండి, ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. నీ జీవితంలో, నా జీవితంలో, మనమున్న పరిస్థితుల లోపల దేవుడు నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు కదా. కానీ మనము తీసుకునే నిర్ణయాలు, దేవుని చిత్తమునకు లోబడకుండా చేస్తున్నటువంటి అవివేకపు పనులను బట్టి దేవుడు మన ఎడల కలిగిన తలంపులు అవి మన ఎడల నెరవేర్చబడకుండా మనమే ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ విధంగా వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడెందుకు నెరవేర్చడం లేదు? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అవును, దేవుని తలంపులు అత్యున్నతమైనవి, పవిత్రమైనవి, ఆశీర్వాదకరమైనవి. ఆయన తలంపులు ఒక విధంగా ఉంటే, మానవ హృదయముతో, మానవ మనస్సుతో మనము చూస్తున్నటువంటి వాటిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని తలంపులకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. డిజొబీడియంట్, అంతే. ఆడమ్ వాజ్ డిజొబీడియంట్. ఇప్పటి వరకు ఇంకా మానవుడు ఆదాము చేసినటువంటి పాపమునకు, ఆ డిజొబీడియన్స్కి ఇంకా శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మొట్టమొదటిదిగా
సమూయేలు ఏమంటున్నాడంటే, దేవుడు నీ ఎడల ఈ తలంపు కలిగి ఉండే, సదాకాలం నీ ఉండాలి రాజుగా, కానీ ఇప్పుడు నేను తీసేశాడు. రెండవది, తన చిత్తానుసారమైన మనస్సును కలిగిన ఒకరిని దేవుడు కనుగొని ఉన్నాడని చెప్తున్నాడు. అనగా ఇన్ మై ఆఫీస్ నేను ఏ స్థితిలో ఉన్నానో, ఒక సువార్తికునిగా దేవుడు నన్ను సువార్త ప్రకటించమంటే, నేను ప్రవక్తనని, లేకపోతే అద్భుతాలు చేసే వరములు గలవాడనని, చాలా గొప్పవాడనని, నేను ఇంకా ఏదో రెవరెండ్ డాక్టరు అని అన్నీ పెట్టుకొని మీ ముందుకు నేను వచ్చేసేస్తే, ఉంటారు కొంతమంది వెంబడించే వాళ్ళు, లేకపోలేదు, వస్తారు. నన్ను వెంబడించే వాళ్ళు కూడా వస్తారు నేను బయలుదేరితే. కానీ ఏమి పోగొట్టుకుంటున్నాను నేను? దేవుని యొక్క సన్నిధిని నేను పోగొట్టుకుంటున్నాను. నా ఎడల దేవునికి కలిగిన తలంపులను మార్చివేయబడుటకు నా డిజొబీడియన్స్, అనగా లోబడనొల్లని నా మనస్సు, లోబడనొల్లని జీవిత విధానము. దేవుడు చెప్పాడు కదా, లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయు నా చేతులు చాపి ఉంచాను అని అంటాడు. కాసేపు చర్చిలో మోకరించి చేతులు ఎత్తండి అని అంటే కొంతమంది పైకెత్తరు, కొంతమంది పొట్టి చేతులు ఎత్తుతారు ఇంతే ఉన్నట్లుగా, ఇంకా చాలామంది పొడుగు చేతులు ఎత్తుతారు. కానీ కొద్దిసేపు అయినాక మెల్లిమెల్లిగా వస్తాయి. కానీ దేవుని చేతులు నిరంతరము, నిత్యము, దినమెల్లయు నా చేతులు చాపించాలంటున్నాడు. అవును, లోబడనొల్లని ప్రజలు, డిజొబీడియంట్. ఈ డిజొబీడియంట్ పీపుల్ గురించి ఏమని వ్రాయబడిందో మనం ఒకసారి చూద్దాం. సౌలుకు అన్నీ చెప్పాడు సమూయేలు, రాజైన సౌలుకు అన్నీ చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడి ఉన్నప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు మీటింగ్స్లో, దేవుని ఆత్మ బలంగా ఎక్కడా, నేను ఇలా అయిపోయాను, ఎక్కడా? నీకు నూతన మనసు వచ్చినటువంటి జీవిత విధానము ఉందా? లేదు. నిజంగా నీ మీదికి దేవుని ఆత్మ దిగి వస్తే నీవు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటావు, ప్రభువా నీకు వందనాలు, అయోగ్యురాలైనటువంటి నన్ను నీ ప్రియమైన కుమారుని యొక్క రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ పాత్రలో నీవు నీ ఆత్మ చేత నన్ను నింపావు, థ్యాంక్ యూ లార్డ్ అని దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటా. నాకంటే ముందు నీవు గుల్గాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు సౌలుతో చెప్తూ ఉన్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినములు నీవు అచ్చట నిలువవలెను. వెయిట్ ఫర్ 7 days. I will come and explain and let you know what you are to do. నేను వస్తాను 7 days తర్వాత, నీవు గిల్గాలులో ఆగు, నీ మీదికి దేవునాత్మ దిగి వస్తాడు, నీకు క్రొత్త మనసును దేవుడు కలగజేస్తాడు. అన్నీ విన్నాడు. దేవునాత్మ దిగి వచ్చిందని ఎగురుతున్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, క్రొత్త మనసు వస్తుందని చెప్తూ ఉన్నారు. కానీ చేసేటివన్నీ ఈ లోక సంబంధమైనటువంటి పనులే. ఎందుకు? ఎవరిని మోసగిస్తున్నాము? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణ. నీ కొరకు తన ప్రాణమును దారపరిచి శిలువ మీద ఆ యొక్క గాయములు పొంది చనిపోయి పాతిపెట్టబడి మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువును మోసం చేస్తున్నామా?
నీలో ఆ సత్యస్వరూపే ఆత్మ, ఆయన నీలో ఉంటాడు, నీతో నివాసం చేస్తాడు ఆయన అని మనలో ఉన్నటువంటి సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్మ దేవుడు నామన మోసగించేది ఎవరిని? దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలనా, లేఖనములను నేను తప్పుగా బోధించినట్లయితే ఎవరిని మోసం చేస్తున్నాను? ఎవరి మాటలను వక్రీకరిస్తూ ఉన్నాను నేను? దేవుని ప్రియమైన ప్రజలారా, నేను అనుకుంటా బహుశా ఆ తీర్పు దినమున దేవుని దగ్గరికి రావడానికి కూడా ఈ ఆత్మలు, ఇలా చేసేటటువంటి వారి ఆత్మలు రాకపోవచ్చు. అవి చీకట్లోనికి జారిపోతాయి, ఎందుకనంటే ముఖం లేదు అక్కడికి, దేవుని సన్నిధానంలో కనీసము తీర్పులోనైనా నిలబడడానికి ముఖం లేకుండా జీవించే జీవిత విధానము నాకు ఉండకూడదు. దేవుని ఆత్మచేత నింపబడి నూతన మనసు వచ్చేసింది, నూతన హృదయం వచ్చేసింది, హల్లెలూయా స్తోత్రం అంటూ ఎవరిని మోసగించేది? జాగ్రత్త. క్షమాపణ లేనటువంటి తీర్పులోనికి మనము వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మను దూషించు వారికి పాప క్షమాపణ లేదన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా మాటలు ఏమీ ఉండవు ఇందులో, దేవుని వాక్యమే గనుక ముందుగానే సమూయేలు సౌలుతో చెప్పాడు, ముందుగానే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, ముందుగానే ఈ వాక్యము అందరి కొరకు వ్రాయబడి ఉన్నది. ముందుగానే ఇవన్నీ నీవు నేను మనందరం విని ఉన్నాం. వాట్ ఆర్ వి డూయింగ్? ఏం చేస్తున్నాం? ఒక్కసారి కనీసం ఇప్పుడైనా ఒక్కసారి పరీక్షించి చూసుకుందాం. నేను దేవునికి లోబడి ఉన్నానా లేదా? అంతే. మనుషులు చెప్పినవన్నీ చేస్తూ ఉంటా. చాలామంది చేయరులేండి. మోకరించమంటే మోకరించరు, నిలబడమంటే కూర్చొనే ఉంటారు, కళ్ళు మూసుకోమంటే కళ్ళు తెరుస్తారు, వారితో మాట్లాడొద్దంటే మాట్లాడుతుంటారు. దేవాలయంలో కూర్చొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా లోబడే స్వభావం ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ ముందుగానే జరుగుతాయి. 9వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 9వ వాక్యం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. సౌలు రాజునకు క్రొత్త మనసును దేవుడు కలగజేశాడు. తన ఆత్మ ఆయన మీదికి దిగివచ్చింది, సౌలు రాజు మీదికి దిగివచ్చింది, క్రొత్త మనసును కలగజేశాడు. వెంటనే ఆ దినముననే ఆ సూచనలన్నీ కనబడ్డాయి. ఇది ఈ దినమున విశ్వాసి జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేసినట్లుగా తన యొక్క పరిశుద్ధాత్మను కుమరిస్తూ ఉన్నాడు. తన యొక్క వాక్యము చేత మాట్లాడుతున్నాడు దేవుడు. తాను చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు గైకొనండి, ఈ విధంగా మీకు జరుగుతుంది, వేచి చూడండి అని దేవుడు ఎన్నో ఆశీర్వాదములను, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదములను, ఇంకా జీవితపు సత్యములను, మార్గములను ఆయన బోధించాడు, చూపించాడు. మీరు ఈ విధంగా నడుచుకోమని చెప్పాడు. అన్నీ విన్నాడు సౌలు, అన్నింటినీ పొందాడు. ఈ 13వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? మనం ఇంతకుముందు చూసాం కదా. 13వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, జాగ్రత్తగా వినండి ఈ మాటను, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, దేవుడు అతనికి క్రొత్త మనసును కలగజేస్తే ఆ సూచనలను పొందినటువంటి రాజు అయిన సౌలు గిల్గాలునకు వచ్చిన తర్వాత 7 రోజులాగి సమూయేలు
దేవుని మాటగా చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడలేదు లోబడలేదు లోబడలేదు. ఇది అందుకే సమూయేలు చెప్పాడు రాజుతో, దేవునికి సదాకాలము నీకు ఇవ్వాలని ఉండే ఇశ్రాయేలు మీద అధికారం, కానీ ఒక మనిషిని కనుగొన్నాడు, దేవుని చిత్తమును నెరవేర్చబోయేవాడు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు. చిత్తానుసారమైన మనస్సు ఎవరికి ఉన్నది? ఈ ప్రశ్న ఇప్పుడు మనందరము కలిసి ప్రశ్నించుకుందాం. మీరు కూడా అడగండి, దేవుని చిత్తానుసారమైన మనసు నీకుందా బ్రదర్ అని మీరు నన్ను అడగండి, నేను కూడా మిమ్మల్ని. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదుకుండెనంట. ఎక్కడుంది వాక్యము? మళ్ళీ నూతన నిబంధనలో కూడా ఉంది. నేను చూడకుండానే చెప్తున్నాను. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంది. యెషై కుమారుడగు దావీదు నేను కనుగొని ఉన్నానని దేవుడు చెప్తాడు. మరి దావీదుకుండే దేవుని చిత్తానుసారమైన మనస్సు. మరి దావీదుకుందని మనం విని ఉంటే నీకు నాకేంటి ఆశీర్వాదము? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారమైన మనస్సు నీవు కలిగి ఉన్నావా? ఆయన చిత్తానుసారమైన మనసును నేను కలిగి ఉన్నానా? నన్ను కనుగొన్నాడు దేవుడు అని నీవు చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? దేవుని ఆత్మచేత నింపబడ్డా హల్లెలూయా స్తోత్రం. గంతులు వేయండి. ప్రాఫెసీ దేవుని చిత్తానుసారంగా లోబడనొల్లని వైపు మనుషుల వైపునకు దినమెల్లయు తన చేతులు చాపి ఉంచాడు దేవుడు. అది ఆయన చిత్తం. అలాంటి మనసును నీవు నేను కలిగి ఉందాం గాక. ఎందుకు అనంటే దేవుని కనుదృష్టి ఈ లోకమంతయు సంచారము చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు చూడడం లేదు? నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు? నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా బలహీనతలు అనారోగ్యం ఇన్ని ఉన్నాయి. ఎందుకు దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ పరీక్షకు నిలబెట్టాడు? ఇవే ఎందుకు 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 ఇలా చేశాడని దేవుడు. మరి దేవుడు కూడా అనుకోవచ్చు కదా, ఎందుకు నా మాటను వినడం లేదు? ఎందుకు నా ఆజ్ఞకు లోబడడం లేదు? ఎందుకు నేను చెప్పినట్లుగా నడుచుకోవడం లేదు? ఎందుకు నా వాక్యానుసారంగా జీవించడం లేదు? ఎందుకు నా నామమున ప్రార్థించడం లేదు? ఎందుకు వెనక్కి తిరిగి వేరే వేరే స్థలంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? ఎందుకు నీవు మోసం చేస్తూ ఉన్నావు? ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఎందుకు దొంగతనం చేస్తూ ఉన్నావు? ఎందుకు వ్యభిచారం చేస్తూ ఉన్నావు? ఎందుకు నీ భార్యను లేకుంటే నీ భర్తను మోసం చేస్తూ ఉన్నావు? ఎందుకు నీవు ఈ విధంగా ఈ లోక సంపాదనను సంపాదించుకొనుటకు ప్రయాసపడుతున్నామని దేవుడు అడిగితే జవాబేమిటి? మానవుడు మాత్రమే దేవుణ్ణి అడిగేది బలము అధికారము కలిగి ఉండడం కాదు. దేవుడు కూడా అడిగితే నీవు నేను ఎక్కడ నిలబడతాం? ఎందుకు చేస్తున్నావు ఇవి? కాబట్టి దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేసెను అని వ్రాయబడలేదు, చేస్తున్నదని వ్రాయబడలేదు, చేయబడుతున్న చేయుచున్నది. ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పటికీ కూడా నీవు యథార్థ హృదయం కలదానవైతే, నేను యథార్థ హృదయం గలవాడనైతే నిన్ను బలపరచుటకు యెహోవా చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అటు ఇటు పరిగెత్తకుండా దేవుని వాక్యమందు నమ్మిక ఉంచి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ కదా, నేను కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ ఐ ట్రై టు బీ పర్ఫెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ రైచియస్, నేను నీతిమంతుని కాదు, కానీ
దేవుని సహాయము చేత నేను నీతిమంతునిగా జీవించడానికి ఆయన సహాయం అడుగుతున్నాను. బల నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన అనాలి. నన్ను ఎవరో అంటే కాదు, నన్ను నేను చెప్పుకుంటే కాదు. నేను నమ్మకమైన దాసుని, చాలా బాగా వాక్యం చెప్తాను, నేను చెప్పుకుంటే కాదు. ఆయన చూడాలి, ఆయన విని అవును అనాలి. మనుషులు నా గురించి ఏమనుకొంచుంటున్నారు, దేవుడు నా గురించి ఏమనుకొంచుంటున్నాడు. ఆయన కనుదృష్టి నిన్ను నన్ను మనందరినీ బలపరచుటకై లోకమంతయు సంచారము చేయుచున్నది. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఎప్పుడు కూడా ఆయన వైపునకు చూస్తూ ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నా. చూడండి, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేశాను. నేను పాపం చేయలేదు. ఒక్కసారి నేను రక్షింపబడితే ఫరెవర్, ఎప్పటికి ఎల్లకాలము నేను రక్షింపబడ్డాను. దేవుడు కూడా అదే అనుకున్నాడు సౌలు విషయంలో. సదాకాలము ఇశ్రాయేలు మీద అధికారివై రాజువై ఉండాలని దేవుడు అనుకున్నాడు. సౌలు జీవించాడు ఆ విధంగా. ఈ దినమున అనేకులు నేను పోతే ఫస్ట్ నేనే పరలోకానికి పోతాను, ఇక్కడ చేసేటి అన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులే. ఒక్క మాట ఆయన చిత్తానుసారంగా మాట్లాడరు, కానీ ఫస్ట్ నేనే పరలోకానికి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. ఇక్కడ ఒక పాపముల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటది? తిరుగుబాటు చేయుట. డిజొబీడియన్స్ ఈజ్ అ సిన్. మనం ఎప్పుడూ ఒబీడియంట్గానే ఉన్నామా? పరీక్షించుకుందాం. నేనేం పాపం చేశాను? తిరుగుబాటు, డిజొబీడియన్స్. దేనితో సమానమంట తిరుగుబాటు చేయుట? సోది చెప్పుట అనే పాపంతో సమానం. అంటే ఈ కాళ్ళు చేతులు ఈ గీతలు చూసి చెప్తారు చూడండి, రేపేం జరగబోతుందో చెప్తారు, కానీ ఈరోజు నీ జీవితంలో ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేరు. జాగ్రత్త. దే విల్ టెల్ ఫ్యూచర్, కానీ నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరిగిందంటే వాళ్ళకి తెలియదు కదా. సోదె చెప్పుట, సోదె చెప్పే వాళ్ళని చూసి మనము అయ్యో ఇతను దేవునికి విరోధంగా చెప్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నీవు నేను తిరుగుబాటు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తే సోదె చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖంతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. ఎవరైతే మూర్ఖంగా చెప్పిన మాట వినకుండా నా ఇష్టం, నేను అనుకున్నదే నేను చేస్తాను, దేవుడు చెప్పినా ఆయన పనే నేను చేస్తున్నాను కాబట్టి మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు చూసారా. నేను ఏ విగ్రహానికి మొక్కలేదండి, నేను ఎక్కడ ఏమీ తినలేదండి, నేను చాలా నిష్ఠతో ఉన్నానని చెప్పుకునేటటువంటి వాళ్ళకి దేవుడు ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడను గాక, నేనుంటే నాతో కూడా మాట్లాడను గాక. మూర్ఖంగా ప్రవర్తించేవారు ఎవరంట? విగ్రహములను పూజించేవారు. నేనేమీ మొక్కలేదు, కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇది నీవు చేస్తున్నటువంటి పాపము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఆయన ఉన్నటువంటి స్థితిలో నుంచి పడిపోయాడు, తీసివేయబడ్డాడు. కానీ ఇంకా నేను అదే స్థితిలో ఉన్నాను అనుకొని చాలామంది ఎగురుతూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, ఓ ప్రకటిస్తున్నామంటూ ఉన్నారు, ఓ దేవుని రాజ్యం అంటూ ఉన్నారు. జాగ్రత్త సుమి.
ఎక్కడో లేవు. అగాధపు అంచులో ఉండి నేను ఎత్తైన కొండ మీద ఉన్నాను అనుకుంటున్న వారికి ఈ మాటలు, దేవా నీవే వినిపించు. నేనుంటే నాకు కూడా నా హృదయాన్ని మార్చు. సమూయేలుని గురించి, సౌలుని గురించి, దావీదు రాజుల గురించి, దేవుని గురించి, అందరి గురించి వింటాం. కానీ చేసేది మాత్రం మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా. నేను ఇంత ప్రార్థన చేశానండి, ఏం చేయాలి? అందుకే ఈ సంబంధాన్ని చేసుకున్నాను, నేను ఇప్పుడు ఏడుస్తున్నా. కొంచెం ఆగి ఉండాలి కదా. ఉద్యోగాలు కూడా అంతే. చాలామంది నేను ఆ ఉద్యోగం చేయలేను బ్రదర్. ఈ విధంగా డిజొబీడియన్స్, నాట్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కమాండ్మెంట్, నాట్ వెయిటింగ్ విత్ పేషెన్స్. ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఆగమంటే ఆగకుండా, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తున్నది, ఈ విధంగా చేయండి అంటే చేయకుండా మనం ఉన్నట్లయితే పాపం చేసిన వారితో సమానం. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభా, సౌలునకు నీ కృప తొలగింపజేసి దూరం చేశావు. ఆ విధంగా నీ కృపకు నేను దూరమయ్యేటటువంటి ఏ క్రియలు కూడా చేయకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నీ తలంపులు అత్యున్నతమైనవి, నీ తలంపులు పవిత్రమైనవి. నా ఎడల నీకున్న తలంపులో అవి బహుశ్రేష్టములో ఆశీర్వాదకరములై ఉన్నవి. కానీ నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చబడే సమయం వరకు నేను వేచి చూడకుండా, నేను లోబడక, నీ ఆజ్ఞలకు, నీ వాక్యానికి లోబడకుండా, నీ ఆత్మ నడిపింపునకు లోబడకుండా నా ఇష్టానుసారంగా నేను చేస్తే క్షమించమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటా. ఈ దినమున నాతో ఏకీభవించి ఏ సహోదరుడు, ఏ సహోదరు అయితే ప్రార్థిస్తున్నారు, మాకున్నటువంటి స్థితిని, అనగా సౌలును రాజుగా ఉండకుండా నీవు తీసివేశావు. ఇప్పుడు నేనున్న స్థితిని, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి వారి స్థితిలో నుంచి తొలగించక మళ్ళీ క్షమించి మరలా మేము ఈ స్థితిలో ముందుకు సాగుటకు మమ్మల్ని ఆశీర్వదించి లేవనెత్తమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటున్నాను. నేనేం పాపం చేశాను అని అడిగేటటువంటి వారికి నీవే ఈ దినమున జవాబు ఇచ్చినందులకై వందనాలు. లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయూ నీ చేతులు చాపించిన వాడా, ఇదిగో నీ హస్తంలోనికి నేను వస్తూ ఉన్నాను, చేర్చుకో అని ఎవరమైతే నీ దగ్గరికి వస్తామో వారిని దగ్గర తీసుకొని తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరిస్తావు. ఆదరణను మేము పొంది ముందుకు సాగిపోవటకు మనందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ ఆత్మచేత అభిషేకించబడి క్రొత్త మనసు కలిగినటువంటి వారం నీ ఆజ్ఞకు లోబడకుండా మేము పడిపోయే స్థితిలో నుంచి, కాలుజారు స్థలముల నుంచి మమ్మల్ని పక్కకు జరిపి బండ మీద నిలబెట్టి ఆశీర్వదించుమని, బలపరచుమని యేసునామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య ప్రకారము మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమెన్.